స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 450కి పైగా ఉన్నాయండి ఇందులో ప్రొడక్ట్స్. ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హోమ్ నీడ్స్ ఉన్నాయి. హోమ్ నీడ్స్ అంటే మనం ఇంట్లో డైలీగా యూజ్ చేసుకునేవే. మన సోపు, పేస్ట్, మనం మేకప్ కిట్, ఫెయిర్ అండ్ లవ్లీ అవి వాడతాం కదా బయట, అలాంటివి కూడా ఇందులో ఫెయిర్నెస్ క్రీమ్లు ఇవి కూడా ఉన్నాయి. మనం ఒంటికి రాసుకున్న పౌడర్తో సైతం ఇందులో ఉన్నాయండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. హెల్త్ సప్లిమెంట్స్ మనిషికి ఎలాంటి రోగం వచ్చినా సరే ఇందులో ఎలా సప్లిమెంట్స్ వాడితే ఏ సప్లిమెంట్ దేనికనేది అంత బాగా పనిచేస్తాయి ఇందులోని. ఎందుకంటే నేను వాడని ఈ 3 monthsలోని ఫస్ట్ ఇందులో నేను ఏదో సాధిద్దామని చెప్పి నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే నా హెల్త్ కోసం నేను జాయిన్ అయ్యాను. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది క్యూర్ చేసుకోవాలని చెప్పి నేను ఇందులో జాయిన్ అయ్యాను అనమాట. అయితే నేను ఫస్ట్ మంత్ వాడాను, సెకండ్ మంత్ కూడా ఆవిడ చెప్పింది, మా మేడం మా అప్లైనర్ చెప్పారు ఏంటంటే 3 months ఖచ్చితంగా సప్లిమెంట్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అమ్మా, ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంగ్లీష్ మెడిసిన్ మనం 1 month వేసుకుంటే సెకండ్ మంత్ ఆపేస్తే అది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇందులో అలాంటివి ఏమి ఉండవు అని అంటే ఆవిడ నమ్మకంతో నాకు ఇవ్వడం వలన నేను వేసుకున్నాను. అవి వేసుకున్న రిజల్ట్ నాకు సెకండ్ మంత్లోనే తెలిసింది. 1 month ఖచ్చితంగా ఎప్పుడు కూడా మానేయకుండా డైలీ వేసుకున్నానండి. ఆవిడ ఇచ్చిన సప్లిమెంట్స్ నాకు పనిచేసాయి కాబట్టి ఈరోజు నాకు క్యూర్ అయ్యింది. కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ గురించి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నానండి. నేను ఒక 6 years నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి. నేను అక్కడ వైజాగ్లోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని 6 years నేను కంటిన్యూస్గా 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేదాన్ని హాస్పిటల్కి. 3 months పనిచేసిన 3 months మళ్ళీ రిపీట్, మళ్ళీ నార్మల్గా డేట్లు పీరియడ్స్ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ 15 days 10 days ఖచ్చితంగా నేను బ్లీడింగ్లోనే ఉండేదాన్ని. అలాంటిది నేను 5 daysకి ఇప్పుడు 5 days అంతకుమించి ఎక్కువ అవ్వట్లేదు. ఈ 2 months కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే